పెద్ద సినిమా చేస్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి లీకులు లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కాబట్టి చిన్న క్లిప్ బయటకు వచ్చినా ప్రాబ్లం అవుతుంది. ఇక అవుట్డోర్ షూటింగ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కు లెక్కే ఉండదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు హీరోలు హీరోయిన్ల ఫొటోస్ లేదంటే క్లిప్స్ బయటకు లీక్ అవుతూ ఉంటాయి. ఈ విషయంలో రాజమౌళి నుంచి మీడియం రేంజ్ డైరెక్టర్ వరకు యూనిట్కు కండిషన్స్ పెడుతుంటారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. ఈ మేరకు ఓ వర్క్ షాప్ కూడా కండక్ట్ చేశారని టాక్. అక్కడే ఈ మూవీకి సంబంధించి ఇకపై ఎలాంటి లీకులు ఎవరు ఇవ్వద్దని అసిస్టెంట్ నుంచి ప్రొడ్యూసర్ వరకు చాలా స్ట్రాంగ్ గా వార్న్ చేశాడట రాజమౌళి. షూటింగ్ అప్డేట్స్ నుంచి ఇతర కాస్టింగ్ వరకు ఎవరు బయట మాట్లాడొద్దని చెప్పాడట. ఇక్కడ షూటింగ్ జరిగినన్ని రోజులు అల్యూమినియం ఫ్యాక్టరీలోని తన ఆఫీస్ కూడా సెట్ చేసుకున్నాడట. ఎవరైనా తనను కలవాలన్నా టీం నుంచి డిస్కషన్ ఏదైనా ఉన్నా అన్నీ అక్కడే జరుగుతాయి. దీనివల్ల బయటకు రావడం తగ్గుతుంది. టైం సేవ్ అవడంతో పాటు వచ్చిపోయే వాళ్ళు డీటెయిల్స్ బయటకు తెలియదు. అయితే ఇదంతా బాగానే ఉన్నా నిజానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ లీకలు ఇచ్చింది మాత్రం రాజమౌళి తండ్రి. ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కావటం విశేషం. ఆయనే ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పాడు. అప్పటి వరకు కంటెంట్ ఎవరికీ తెలియదు. మరి జక్కన్న వార్నింగ్తో ఇకపై అంతా సెట్ అవుతారేమో కానీ ఇదే టైంలో మహేష్ ఫ్యాన్స్కు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఈ మూవీ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుందని, ఈ మూవీతో మహేష్ బాబు పాన్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత అతను కూడా కంప్లీట్గా పాన్ ఇండియన్ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తాడు. సూపర్ స్టార్ కటౌట్కు ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్ను రూల్ చేసే అవకాశాలున్నాయంటే కాదనగలమా? ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కాబట్టి చిన్న క్లిప్ బయటకు వచ్చినా ప్రాబ్లం అవుతుంది. ఇక అవుట్డోర్ షూటింగ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కు లెక్కే ఉండదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు హీరోలు హీరోయిన్ల ఫొటోస్ లేదంటే క్లిప్స్ బయటకు లీక్ అవుతూ ఉంటాయి. ఈ విషయంలో రాజమౌళి నుంచి మీడియం రేంజ్ డైరెక్టర్ వరకు యూనిట్కు కండిషన్స్ పెడుతుంటారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. ఈ మేరకు ఓ వర్క్ షాప్ కూడా కండక్ట్ చేశారని టాక్. అక్కడే ఈ మూవీకి సంబంధించి ఇకపై ఎలాంటి లీకులు ఎవరు ఇవ్వద్దని అసిస్టెంట్ నుంచి ప్రొడ్యూసర్ వరకు చాలా స్ట్రాంగ్ గా వార్న్ చేశాడట రాజమౌళి. షూటింగ్ అప్డేట్స్ నుంచి ఇతర కాస్టింగ్ వరకు ఎవరు బయట మాట్లాడొద్దని చెప్పాడట. ఇక్కడ షూటింగ్ జరిగినన్ని రోజులు అల్యూమినియం ఫ్యాక్టరీలోని తన ఆఫీస్ కూడా సెట్ చేసుకున్నాడట. ఎవరైనా తనను కలవాలన్నా టీం నుంచి డిస్కషన్ ఏదైనా ఉన్నా అన్నీ అక్కడే జరుగుతాయి. దీనివల్ల బయటకు రావడం తగ్గుతుంది. టైం సేవ్ అవడంతో పాటు వచ్చిపోయే వాళ్ళు డీటెయిల్స్ బయటకు తెలియదు. అయితే ఇదంతా బాగానే ఉన్నా నిజానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ లీకలు ఇచ్చింది మాత్రం రాజమౌళి తండ్రి. ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కావటం విశేషం. ఆయనే ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పాడు. అప్పటి వరకు కంటెంట్ ఎవరికీ తెలియదు. మరి జక్కన్న వార్నింగ్తో ఇకపై అంతా సెట్ అవుతారేమో కానీ ఇదే టైంలో మహేష్ ఫ్యాన్స్కు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఈ మూవీ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుందని, ఈ మూవీతో మహేష్ బాబు పాన్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత అతను కూడా కంప్లీట్గా పాన్ ఇండియన్ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తాడు. సూపర్ స్టార్ కటౌట్కు ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్ను రూల్ చేసే అవకాశాలున్నాయంటే కాదనగలమా?